హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి హైదరాబాద్ హయత్ నగర్లో ఉన్నాను. మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో సుమారుగా 1500+ వీడియోస్ వరకు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి వీడియోస్ అన్నిట్లో కూడా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ బిజినెస్ అనేది ఒక డిఫరెంట్ బిజినెస్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటి వరకు కూడా ఈ బిజినెస్కి సంబంధించి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. హోల్సేలర్గా కావచ్చు, రీటైలర్గా మాత్రమే బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో ప్రజెంట్ నేను వచ్చేసి అక్షయ గార్మెంట్స్లో ఉన్నాను. ఇక్కడ టోటల్గా షర్ట్స్, ప్యాంట్స్, జీన్స్, టీషర్ట్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి. సో ప్రజెంట్ నేను వచ్చేసి కంపెనీలోనే ఉన్నాను. ఇక్కడ మొత్తం కూడా షర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది అక్షయ గార్మెంట్ కంపెనీకి చెందినటువంటి రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కంప్లీట్గా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు చెప్తారు. సో నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. సార్, ఇక్కడ మన అక్షయ గార్మెంట్స్లో ముఖ్యంగా ఏమేమి ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి? సో ఓకేనండి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మా కోసం ఇంత దూరం వచ్చినందుకు. సో మా ఆంధ్ర ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు అందరికి కానీ మా అక్షయ్ గార్మెంట్ అనేది కొంతమందికి తెలుసండి. సో ఇంకా తెలియని వాళ్ళ కోసం కూడా మనకి ఈ వీడియో చేస్తున్నాం మనము. సో అక్షయ్ గార్మెంట్స్ ఏంటంటే ఇది మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఇది మేము పాస్ట్ 15 years నుంచి మేము ఈ ప్రొడక్షన్ హౌస్లో ఉన్నాము. సో ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎలా అంటే మీకు ఎండ్ టు ఎండ్ ఒక ఫ్యాబ్రిక్ ఒక్కటి మాత్రం మనకు మిల్ నుంచి వస్తుంది. సో అది కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన డిజైన్ కానీ, కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, దీని ఫినిషింగ్ కానీ, తర్వాత గార్మెంట్ తయారైన తర్వాత దీనికి మనం వాషింగ్ చేస్తాము. సో వాషింగ్ కానీ, తర్వాత దీనికి ఎంబ్రాయిడరీ చేస్తాము. సో ఎంబ్రాయిడరీ కానీ, సో ఇవన్నీ ప్రాసెస్లు అండర్ ద వన్ రూఫ్ ఒకటే దగ్గర మనకి తయారవుతుంది. సో కాబట్టి మేము మెన్స్ వేర్కి సంబంధించిన ఈ షర్ట్లు, కాటన్ ప్యాంట్లు, జీన్స్ కానీ మంచి క్వాలిటీవి, మంచి రేట్కి, కాంపిటేటివ్ ప్రైస్కి, అదేవిధంగా లేటెస్ట్ డిజైన్స్, ఎందుకంటే ఇది ఎవ్రీడే తయారవుతుంది కాబట్టి సో ఈ లేటెస్ట్ డిజైన్ అంతా దొరుకుతుంది మన దగ్గర. సార్, ఇప్పుడు మామూలుగా ఫ్యాబ్రిక్ బయట నుంచి తెప్పిస్తా ఉన్నారు, అంటే వైట్ కలర్లో వస్తుంది. దానికి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ డిజైన్ అవుతాయి సార్. షర్ట్స్ ఏ మోడల్ ఉండాలి ఏంటి అనేది, లేదా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంతా ఒక డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్ మనం సెలెక్షన్ చేసి ఫ్యాబ్రిక్ తెప్పిస్తాం. ఓకే. సో ఆ ఫ్యాబ్రిక్ తెప్పించిన తర్వాత ఇక్కడ మనం దానికి ఏం డిజైన్ లో కట్ చేయాలి,
దాన్ని ఎలా కుట్టాలి, ఏ డిజైన్ లో కుట్టాలి, ఇట్లాంటిది అంతా ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా సార్ ఫ్యాబ్రిక్ ఇట్లా మనకి బల్క్ గా వస్తుంది. సో ఒక్కొక్క కలర్ వచ్చేసి మినిమం 100 మీటర్స్ అలా వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు అంతా ట్రెండీ ఐటమ్ అనమాట. ఇప్పుడు మొత్తం రన్నింగ్ అవుతున్నదంతా ఇది ఇంపోర్టెడ్ డిజిటల్ ప్రింట్స్ అంటారు. సో ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్ని ఎవ్రీడే వస్తాయి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూసుకుంటే మీకు అన్ని తాండ్లుగానే ఉంటది. సో ఒక్కసారి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక్కొక్క సైజ్ కి ఇప్పుడు ML XL XXL ఎట్లా కావాలి ఆ సైజ్ కి సంబంధించిన మార్కింగ్ చేయడము, ఈ మార్కింగ్ కంటే ముందు దీన్ని శాంప్లింగ్ చేయడము, ఏ డిజైన్ లో దీన్ని కుట్టాలి, ఇవన్నీ మనం ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఈ ప్లేస్ లో చేస్తాము. ఇదంతా కటింగ్ సెక్షన్ అంట. కటింగ్ సెక్షన్ ఓన్లీ ఇక్కడ సైజెస్ వాటిని ఎలా కట్ చేసుకోవాలనేది, ఏ డిజైన్ కావాలి, పాకెట్లు ఏం పెట్టాలి, కాలర్ ఏం పెట్టాలి, దానికి కాంట్రాస్ట్ ఏం వాడాలి, ఎలా డిజైన్ చేయాలని మొత్తం ఈ ఫ్లోర్ లో డిఫైన్ ఇక్కడ మొత్తం. సో ఒకసారి అక్కడికి చూపిస్తే, ఒక్కసారి అక్కడ కట్ అయినాక అక్కడ చూడండి మూల. సో ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చేస్తున్నారు. షర్ట్స్ మనకి ఏ సైజ్, స్మాలా, మీడియమా, XL XXL ఇవన్నీ కూడా ఇక్కడ మార్కింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటిని ఇక్కడ కటింగ్ చేస్తారు. సో ఇది కట్టర్ అనమాట మిషన్. ఇక్కడ చూడండి, ఇది కటింగ్ అయినటువంటి మెటీరియల్, అంటే పాకెట్స్ కావచ్చు, కాలర్ కావచ్చు. సో టోటల్ ఇదంతా కూడా కటింగ్ అయినాయి. సో ఇక్కడ కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ ప్రాసెస్? సో ఇక్కడ వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇది మళ్ళీ స్టిచ్చింగ్ సెక్షన్ లోకి వెళ్తుంది. ఓకే, స్టిచ్చింగ్ సెక్షన్ సెపరేట్ ఉంది. సో ఆ స్టిచ్చింగ్ సెక్షన్ లో కూడా మీకు ఒక యూజ్ చూపెడతాను, ఎట్లా వర్క్ అనేది నడుస్తుంది మనది ఏంటనేది. మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉంది సార్? ఇది మొత్తం 4 ఫ్లోర్స్ యూనిట్ అండి, 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది లాస్ట్, ఇది ఫస్ట్ వచ్చేసి పైన, ఇది పైన కటింగ్ జరుగుతుంది. తర్వాత ఫ్లోర్ లో వచ్చేసి స్టిచ్చింగ్ అవుతుంది. తర్వాత ఫ్లోర్ లో వచ్చేసి దాన్ని చెకింగ్ అవుతుంది. ఇంకొక ఫ్లోర్ లో వచ్చేసి దాన్ని వాషింగ్ అవుతుంది. సో ఈ మనం నెక్స్ట్ ఫ్లోర్ లో చూసే ముందర ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి సార్? ముఖ్యంగా మన అక్షయ గార్మెంట్స్ లో మనం మేజర్ గా తయారు చేసేది షర్ట్స్ అండి. షర్ట్స్ తర్వాత కాటన్ ప్యాంట్స్ తయారు చేస్తాము, జీన్స్ చేస్తాము, అదే విధంగా టీ షర్ట్స్ కూడా చేస్తాము. అది ఆర్డర్ బేస్ చేసుకుని చేస్తాం. బట్ మేజర్ గా షర్ట్లు, కాటన్ ప్యాంట్లు అనేది మన దగ్గర ఎక్కువ తయారవుతుంది. సో షర్ట్స్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సార్? సో షర్ట్స్ లలో మినిమం ఒక 300+ వెరైటీస్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తాము. అదే కాకుండా ఒక 100 వెరైటీస్ అనేది ఎప్పుడు ప్రాసెస్ లో జరుగుతూనే ఉంటది అనమాట. సో ఇది ఏంటంటే మనం ట్రేడర్ కాదు, ఇప్పుడు సరుకు అయిపోయిన తర్వాత కొనుక్కొచ్చి మళ్ళీ పెడతాం అనేది. సో ప్రతిరోజు కొత్త వెరైటీ తయారు. అదే అందుకే నేను చెప్తున్నాను, లేటెస్ట్ ఐటమ్ ఏంటి అంటే మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ గా ఉందో ఆ ప్రతి ఐటమ్ కూడా మన అక్షయ గార్మెంట్స్ లో రెడీగా ఉంటుంది. ప్రతిరోజు తయారవుతూనే ఉంటుంది. ప్రతిరోజు రీఫ్రెష్ అవుతుంది. ప్రతిరోజు తయారవుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఒక 5-6 ఐటమ్స్ మనకి యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. షర్ట్స్ లో 300+ వెరైటీస్ ఉన్నాయి. అలాగే కాటన్ అండ్ జీన్స్ లలో వీటిలో మీకు ఆల్మోస్ట్ ఒక 50+ వెరైటీస్ అనేది అవైలబుల్. కావాల్సిన డిజైన్స్, కలర్స్ అన్ని సైజెస్ M2 XXL వరకు, M2 XXL S నుంచి దొరుకుతుంది. ప్యాంట్లలో అయితే మీకు 28 నుంచి 46 వరకు కూడా దొరుకుతుంది. సో అంటే సింపుల్ లాజిక్, ఒక రెడీమేడ్ గార్మెంట్ షాప్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ మన దగ్గరికి వస్తే ఫిల్ అవుతాయి. సో ఓకే సార్, ఇప్పుడు బయట హోల్సేలర్స్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారు, మనం డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఈ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడ వరకు ఉన్నాయి? సో బేసిక్ మనకి షర్ట్స్ లో అయితే 180 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 180 రూపీస్ నుంచి, ఇది డీలర్ ప్రైసెస్ అండి, అన్ని సెట్ వస్తుంది. దీంట్లో ML XL అన్ని సెట్లు కలిపి వస్తాయి. 180 రూపీస్ నుంచి 350 వస్తుంది. షర్ట్లు ఇంకా 180 కంటే తక్కువలో కూడా దొరుకుతాయి. అదేంటంటే ప్రాసెస్ లో ఒక్కొక్కసారి 160 లో కూడా తయారవుతుంది. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. మీకు ప్యాంట్ లో వచ్చేసరికి 280 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. దీంట్లో కూడా రెగ్యులర్ గా మనకి ఐటమ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో అక్షయ గార్మెంట్స్ తో అటాచ్ అవ్వాలి అంటే హోల్సేలర్స్ మినిమం ఎంత స్టాక్ అనేది పర్చేస్ చేసుకోవాలి? సో మినిమం ఒక 50 పీసెస్ అనేది మీరు తీసుకుంటే కూడా మనం ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపిస్తామండి. మీరు ఇక్కడ రాకున్నా కూడా, ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 20-30 పీసెస్ కావాలంటే కూడా ఇస్తాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏది తీసుకున్నా సెట్ వస్తుంది. ఇప్పుడు ఒక వైట్ కలర్ ఈ షర్ట్ సెలెక్షన్ చేశారు, దీంట్లో ML XL XXL అట్లా సెట్ వస్తుంది. అట్లా సెట్ ప్రకారం అయితే ఒక 30 పీసెస్ కావాలంటే కూడా ఇక్కడికి వస్తే మీరు క్యారీ చేసి తీసుకెళ్లొచ్చు. సో డైరెక్ట్ గా అక్షయ గార్మెంట్స్ కనుక వచ్చేసి, ఎక్కడ సార్ ఇది అక్షయ గార్మెంట్? ఇది వచ్చేసి మీకు హయత్ నగర్ లో, హయత్ నగర్ బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ లో దిగితే బస్ స్టాండ్ ఎదురుగానే ఉన్న రోడ్ లో ఉంటుంది. 100 మీటర్స్ అంటే ఒక 2 minutes ఆఫ్ ద వాక్. బస్ స్టాండ్ నుంచి చూస్తే కూడా మా బిల్డింగ్ అనేది కనిపించేస్తుంది. సో ఒకసారి కింద ఫ్లోర్ లోకి వెళ్దాం సార్. ఇక్కడ కటింగ్ సెక్షన్ చూసాము. నెక్స్ట్ ఏం సార్ ఆ ఫ్లోర్ లో? నెక్స్ట్ స్టిచ్చింగ్ సెక్షన్. ఆ సెక్షన్ లో కూడా మీకు ప్రాసెస్ ఏంటో చూడండి సార్. ఓకేనా సార్, ఇక్కడ మనం ఫస్ట్ ఏ ఫ్లోర్ చూసాం సార్? మనకి లాస్ట్ ఫ్లోర్ లో 4th లో వచ్చేసి కటింగ్, డిజైనింగ్ అంతా అయింది కదా. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లోర్ లో వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే
షర్ట్ టోటల్ అసెంబ్లీ, దీనికి సంబంధించిన కప్ కానీ, కాలర్ కానీ, ఓకే షర్ట్ బటన్ పట్టి కానీ ఇవన్నీ తయారై ఇవంతా అటాచ్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఫుల్ ఫినిషింగ్ ఇక్కడ అయిపోతుంది. ఫుల్ ఫినిషింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన కాజా, బటన్ ఇదంతా ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో దీంట్లో స్పెషల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏ పార్ట్ తయారు చేసినా ప్రతి ఒక్క దానికి ఒక పర్టికులర్ మెజర్మెంట్ ప్రకారం అనేది మనం వర్క్ చేస్తాం. ఓకే సో మెజర్మెంట్ ఒకటైతే, రెండోది మనం యూజ్ చేసే మెషినరీ కానీ ఇదంతా లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీ ఉంటుంది. మీకు ఏదైతే ఒక బ్రాండెడ్ షోరూమ్ లో బ్రాండెడ్ షర్ట్ కి ఏదైతే ప్రాసెస్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ మనం మన సెగ్మెంట్, ఒక మిడ్ సెగ్మెంట్ ప్రోడక్ట్ కూడా అదే ప్రాసెస్ చేస్తాం. సో అదే ప్రాసెస్ చేస్తాము, అదే మెషినరీ యూజ్ చేస్తాం. ఓకే షర్ట్స్ మీద ఏమైనా బ్రాండ్ మెన్షన్ చేసి ఉంటుంది, మా బ్రాండ్ ఉంటుంది. మన గోడౌన్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే, దాని వల్ల ఇప్పుడు మనం యూజ్ చేసే మెషినరీ వల్ల మనకి ఆ క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్ ని రీచ్ అయ్యే క్వాలిటీ అనేది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. తర్వాత సార్ ఇప్పుడు ప్రైవేట్ లేబులింగ్ కావాలన్నా కూడా ఇస్తారు. మీకు ఏదైనా ఒక పర్టికులర్ బ్రాండ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఏదైనా మేకింగ్ చేయాలంటే కూడా మేము చేసి ఇస్తాము. అండ్ ఏదైనా కార్పొరేట్ ఆర్డర్ ఉందో, కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించిన యూనిఫామ్స్ ఏమైనా కావాలి అది కూడా కావచ్చు, హోటల్స్ కానీ లేదంటే కంపెనీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలన్నిటికి కూడా వాళ్ళు ఓన్ లేబులింగ్ కావచ్చు మొత్తం కూడా చేసిస్తాం. సో ఇదంతా ఇక్కడ టోటల్ ఫినిష్ అయిపోతుంది. లేదు, ఇక్కడ నుంచి ఇంకా రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెనకాల ఈ రెడీ అయిన గార్మెంట్ మొత్తం ఇక్కడ నుంచి మళ్ళీ వాషింగ్ కి వెళ్తుంది. సో అంటే ఈ గార్మెంట్ కి మళ్ళీ కింద వాష్ ప్రాసెస్ చేస్తాము. సో ఈ వాష్ ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే, ఆ గార్మెంట్ కస్టమర్ కొనుక్కున్న తర్వాత సింక్ అవ్వడం కానీ, కలర్ పోవడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మీకు చూపెడతాం. ఓకే సార్, ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది సార్? ఇప్పుడు మీరు పైన మొత్తం మనం ప్రాసెస్ అంతా చూసాము, గార్మెంట్ ఎలా తయారవుతుంది. గార్మెంట్ తయారైన తర్వాత దాన్ని కెమికల్ వాష్ ప్రాసెస్ చేస్తాం. సో దానికి సంబంధించిన యూనిటే ఇది చాలా మేజర్ ప్రాసెస్ అండ్ వెరీ క్రిటికల్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేయకుంటే గార్మెంట్ కస్టమర్ కొన్న తర్వాత సింక్ అయిపోవడము, కలర్ బ్లీడ్ అయిపోవడము, కుట్లు ఊడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ బ్రాండెడ్ దాంట్లో మాత్రమే చేస్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే మన సెగ్మెంట్ లో కూడా ఈ ప్రాసెస్ చేస్తాం. సో దీనివల్ల మనకి ఆ సింకేజ్ ప్రాబ్లం కానీ అట్లాంటి ఏం రాదు. దాంతోపాటు మేజర్ గా ఏంటంటే హ్యాండ్ ఫీల్ చాలా పెరుగుతుంది. సో మీరు ఆ షర్ట్ వేసుకుంటే ఆ ఫీల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దాని వల్ల కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది. కస్టమర్ కొనుక్కున్న తర్వాత మంచి ఫీల్ అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇది కూడా ఇన్-హౌస్ లో జరుగుతుంది. సో ఇన్ని ప్రాసెస్లు మొత్తం మన దగ్గర ఇన్-హౌస్ లో జరగడం వల్ల మనం ఆ మంచి క్వాలిటీ అనేది ఇవ్వగలుగుతాము. దాంతో పాటు కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వగలుగుతాము. దాంతో పాటు లేటెస్ట్ డిజైన్ కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్యూసీకి వెళ్తుంది, మళ్ళీ చెకింగ్ జరుగుద్ది. ఈ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఒక్కొక్క పీస్ మళ్ళీ చెక్ చేస్తాం అనమాట. ఏమైనా దారాలు ఉన్నాయా, ఏమైనా డ్యామేజ్లు ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా. సో ఆ ప్రాసెస్ అనేది ఇంకొక ఫ్లోర్ లో జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫ్లోర్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్ గా షర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అక్షయ గార్మెంట్ లో అవైలబిలిటీలో ఉంటాయి. చాలా తక్కువ పెట్టుబడితో కేవలం ఒక 50 షర్ట్స్ పర్చేస్ చేసుకుంటే చాలు మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మీరు ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి, లేదా అక్షయ గార్మెంట్స్ కి డైరెక్ట్ గా హైదరాబాద్ హయత్ నగర్ కి వచ్చి విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ ని పర్చేస్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ రీటైల్ అనేది లేదు, కంప్లీట్ గా హోల్సేల్ మాత్రమే. మీరు ఎవరైనా కానీ హోల్సేల్ గా పర్చేస్ చేసుకుంటామంటేనే విజిట్ చేయండి, కాల్ చేయండి. సో ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది? సో ఇప్పుడు వాషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేజర్ గా మళ్ళీ ఒకసారి క్యూసీ జరుగుతుంది. ఇక్కడ క్వాలిటీ చెక్. అక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పీస్ ని వాళ్ళు ఒక్కొక్క పీస్ ని ఇండివిజువల్ గా చెక్ చేసి దారాలున్నా, డ్యామేజ్లు ఉన్నా ఏమైనా చెక్ చేస్తారు. ఒకసారి చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ ప్రతి అంతా ఐరన్ అవుతుంది. అది కూడా స్టీమ్ ఐరన్ అవుతుంది అనమాట. సో దీనికి బాయిలర్ ఉంటుంది, బాయిలర్ తో స్టీమ్ వస్తుంది, ఆ స్టీమ్ ఐరన్ అవుతుంది. సో దాని వల్ల కూడా ఆ షర్ట్ ఒక ఫీల్ పెరుగుతుంది. సో వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్యాకింగ్, మళ్ళీ దానికి సంబంధించిన ఎంఆర్పీలు కానీ, ట్యాగ్లు కానీ, ప్యాకింగ్ కానీ చేస్తాము. ఇదంతా ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ గోడౌన్ కి వెళ్తుంది. మళ్ళీ గోడౌన్ శాంప్లింగ్ హౌస్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ అక్కడ మీకు శాంపిల్స్ ని చూపెడతారు. సో మనకున్న గోడౌన్స్ లలో ఇది కూడా వన్ ఆఫ్ ద స్మాల్ గోడౌన్. ఈ గోడౌన్ లో వచ్చేస్తే మీకు మొత్తం కాటన్ ప్యాంట్స్ అన్ని ఉంటుంది. ఇది కాటన్ ప్యాంట్స్ గోడౌన్. సో అక్కడ నుంచి చూస్తే మనం ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది. ఈ పార్సల్స్ అన్ని డిస్పాచ్ కి రెడీగా ఉన్న పార్సల్స్ అనమాట. సో ప్రతి కస్టమర్, మనకి పాత కస్టమర్ అయితే ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తారు. మనం వాట్సాప్ లో వాళ్ళకి ఫోటోలు, ప్రైసెస్ పంపిస్తాము. సో వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటే యాజ్ పర్ ద సెలెక్షన్ మనం ప్యాక్ చేసి పంపిస్తాము. సో మీకు ఆన్లైన్ లో కూడా మనకి ఎక్కడ 1 రూపీ ప్రైస్ లో కానీ, లేదంటే ఐటమ్ లో కానీ ఎక్కడ డిఫరెన్స్ అనేది ఉండదు. కస్టమర్ కి 100% కాన్ఫిడెన్స్ కానీ, ఆ నమ్మకం కానీ మనం ఇస్తాము. అదే విధంగా ఐటమ్ ఇస్తాము, ప్రైస్ కూడా
రీజనబుల్ ఇస్తాం. సో సార్ ఈ సెక్షన్ అంతా ఏంటి సార్ కంప్లీట్ ఇక్కడ? సో ఇప్పుడు మనకి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అంతా చూసాం మన 3 ఫ్లోర్స్లలో. ఈ ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి శాంప్లింగ్ ఇది. సో ఈ శాంప్లింగ్ లో మనకి టోటల్ శాంపిల్స్ అంతా డిస్ప్లే ఉంటుంది. ఈ శాంపిల్ డిస్ప్లే తో పాటు వచ్చేసి గోడౌన్ ఉంటుంది, దాని పక్క దాంట్లో కూడా గోడౌన్ ఉంటుంది, ఆ పక్క దాంట్లో కూడా గోడౌన్ ఉంటుంది. సో ఇక్కడ శాంప్లింగ్ అంతా మనం సెలెక్షన్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఉన్న శాంపిల్స్ అనేది ఇట్లా సెట్ వైజ్ ఉంటుంది. టోటల్ గా ఈ సెట్ వైజ్ అనేది మనం తీసి ప్యాక్ చేసి కస్టమర్ పంపించేసేది. సో మేజర్ గా చూసుకుంటే చూడండి మన దగ్గర ఎట్లాంటి ట్రెండీ ఐటమ్ ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి మార్కెట్ లో మొత్తం నడుస్తుంది వేఫెల్ చెక్స్ ఇట్లాంటిదంతా. సో ఇవన్నీ చాలా ట్రెండింగ్ గా ఉంటది. ఇప్పుడు చూడండి దీనికి పాకెట్ లైన్ మ్యాచింగ్ కానీ, బటన్స్ కానీ, ఒక ట్రెండీ బటన్స్ కానీ, గ్లాజీ బటన్స్ కానీ, అంటే ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న పాయింట్ లో కూడా మనం ఆ క్వాలిటీ మెజర్స్ అనేది పాటిస్తాం అన్నమాట. దాని వల్లనే మనకి ఆ షర్ట్ కి ఆ లుక్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు మీకు ఏ షోరూమ్ లో వెళ్ళినా మినిమం 1000 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 400 to 500 అమ్మినా కూడా కస్టమర్ కి చాలా హ్యాపీ అన్నమాట. చాలా ప్రీమియం క్వాలిటీ అనేది మనకు దొరుకుతుంది. క్వాలిటీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది చూడండి. సో డిజైన్స్ కూడా మనకు అన్ని యూనిక్ డిజైన్స్ ఉంటుంది. సో ఏదో నార్మల్ గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎంత ప్రీమియం గా మనకి ఎవరైతే సెలబ్రిటీస్ యూజ్ చేసే ప్రీమియం డిజైన్స్ కూడా మనం ఏ రోజుకి ఆ రోజు తయారు చేస్తాం. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో మనం ఆ లేటెస్ట్ ఐటమ్ అనేది మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా చూడండి మీకు ప్లేన్స్ కావాలంటే ఇప్పుడు ట్రెండీయే కాదు, ఇట్లా ప్లేన్స్ కూడా మనకు దొరుకుతుంది, ఫార్మల్ దొరుకుతుంది, చెక్స్ దొరుకుతుంది, ప్రతి ఒక్కటి. ఇప్పుడు చూడండి చెక్స్. సో దీంట్లో కూడా చూడండి అన్నిటికీ చెక్స్ లో కూడా లైన్ మ్యాచింగ్ వచ్చింది. మనకు బటన్స్ చూడండి గ్లాజీ బటన్స్ వచ్చింది, ప్రతి దాని మీద బ్రాండింగ్ ఉంటుంది. సో ప్రతిది అనేది మనకి చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. సో ఇట్లా ఈ ఐటమ్ చూడండి ఇది 365 రోజులు నడుస్తూ ఉంటుంది. సో దీనికి కూడా మనకు పాకెట్ కి చిన్న డీటెయిలింగ్ ఉంటుంది, కాంట్రాస్ట్ బటన్స్ ఉంటుంది. ఈ క్లాత్ నేమ్ ఏంటి సార్? ఇది వచ్చేసి యాండ్రాయిడ్ చెక్స్ అండి. సో దేంట్లో కానీ మనం తయారు చేసే ఏ ఐటమ్ అయినా సరే, లో రేంజ్ ఐటమ్ అయినా పెద్ద రేంజ్ ఐటమ్ అయినా సరే 1% కూడా మీకు కంప్లైంట్ వచ్చే ఐటమ్ అనేది ఉండదు అనమాట. ఇది సాటిన్ చూడండి, హ్యాండ్స్ ఫీల్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటుంది, దాన్ని ఎలా సెల్ చేయాలి, మీరు షాప్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఏం పెట్టుకోవాలని ఫుల్ వాళ్ళకి గైడెన్స్ కూడా 100% గైడెన్స్ కూడా మేమే ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే మీకు మేజర్ గా ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు లేరు, మేమే ఉంటాము. టోటల్ గా మేమే మేనేజ్ చేస్తాము, మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, మేమే కస్టమర్ కి అమ్ముతాము. ఇక్కడ వేరే ఎవరు వస్తారు వాళ్ళు సరిగా మీకు గైడెన్స్ ఇస్తారా ఇవ్వరా, లేకుంటే ఐటమ్ సరిగా ఇస్తారా ఇవ్వరా అనేది లేకుండా టోటల్ రెస్పాన్సిబిలిటీ అనేది వన్ హ్యాండ్ లో ఉంటుంది. వన్ హ్యాండ్ లో ఒక్కటే ప్లేస్ లో తయారవుతుంది. సో కాబట్టి కస్టమర్ ఎవరైతే షాప్ వెండర్ ఉన్నారో వాళ్ళకి మంచి ప్రొడక్ట్ ఇస్తాము, కరెక్ట్ అయిన ప్రొడక్ట్ ఇస్తాము, ఎక్కడ మిస్ మ్యాచ్ అనేది ఉండదు. అండ్ ఇంకొక విషయం చూసినట్టయితే మీకు ప్రతి ఒక్క దాని మీద ఇట్లా ఎంఆర్పి కూడా ఆల్రెడీ మేము ఫిక్స్ చేసి ఉంటుంది. సో ఇంకా మళ్ళీ మీరు తీసుకెళ్లి మళ్ళీ ట్యాగ్ వేయాలి అలాంటిది అనేది ఏమీ ఉండదు అనమాట. సో జీరో రిస్క్, వెరీ క్లియర్ బిజినెస్, జీరో రిస్క్ తోటి ఉంటుంది మన దగ్గర. సో ఇంకా ఇదే కాకుండా ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మా కింద నెంబర్స్ ఉంటుంది, ఈ నెంబర్ కి మీరు కాల్ చేయండి. మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మా ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మీ ప్రతి కాల్కి కానీ మీ ప్రతి మెసేజ్ కానీ మేము రిప్లై ఇస్తాము. సో ఎవరైనా ఎప్పుడైనా అర్థమైంది కదండి, ఓన్లీ షాప్ వాళ్ళకి కానీ, షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి కానీ, లేదంటే మా దగ్గర తీసుకెళ్ళి మీరు షాప్ కూడా సప్లై చేసుకోవచ్చు. సో అంత కాంపిటేటివ్ ప్రైస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మాకు ఈ సపోర్ట్ చేసిన ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ కంటెంట్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో అందరూ గ్రో అవ్వాలనే మా ఉద్దేశం అండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు ప్రజలకి మనం మంచి ప్రైస్లో ఇవ్వాలి. ఎక్కడో అహ్మదాబాద్కు, బాంబేకో, ఢిల్లీకో వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైతే ప్రైస్ ఇస్తున్నారో ఆ ప్రైస్ కంటే ఇంకొక 10 రూపాయలు తక్కువలోనే మనకి ఇక్కడ దొరుకుతుంది. దాంతోపాటు మీకు ట్రస్ట్ దొరుకుతుంది, క్వాలిటీ దొరుకుతుంది. సో కాంపిటేటివ్ ప్రైస్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ బిజినెస్ ని ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే ఇమీడియట్ గా ఫోన్ తీసుకోండి, స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.